మరి మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆవేదన కోరుతున్నాను. మరి ఏ కాపీని మన విజయసాయి ఆర్సీ గారికి, పార్టీ అధ్యక్షులు గురువా అమర్నాథ్ గారికి, అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తుంటారు. రాజకీయాలు దూరం ఉంటాను కానీ ప్రజాసేవలో ఉంటాను. ఇప్పుడు నేను వేరే పార్టీలో మీరు అందుకే ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ఇది యాక్చువల్ లెటర్ మీకు పంపించేయచ్చు, కానీ ఈ మధ్యన మన మిత్రులు కొంతమంది మీరే మీ ఇష్టం వచ్చినట్టు కథలు అల్లుతున్నారు. దయచేసి నా మీద కథలే అల్లొద్దు. మీడియా ఈజ్ పర్మనెంట్, అవంతి శ్రీనివాసరావు ఈజ్ పర్మనెంట్. ఏదున్నా నా సంగతి మీకు తెలుసు. ఓపెన్గా ఉంటాను, ట్రాన్స్పరెంట్గా ఉంటాను, మీకు చెప్పే చేస్తాను. ఇప్పుడు వద్ద నాకు ఏ పార్టీలో చేసే ఆలోచన లేదు. అర్థమైందా? కొన్నాళ్ళు రాజకీయ నాకు వ్యక్తిగత 5 సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోల్పోయాను, కుటుంబాన్ని. ఆ కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి, అలాగే మా కాలేజీ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి. అది చూసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బు పదవి కాదు, గౌరవం కావాలి. సో గౌరవం ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను. కాబట్టి ఏదో అలాంటిది ఏమైనా ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మా నాయన్ని పిలిచి నేను చెప్పి, రామకృష్ణ ఇచ్చాడు రామకృష్ణ, కాబట్టి నాయన ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికి చెప్పే నేను నిర్ణయం తీసుకుంటాను. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇన్నాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని మనం వెళ్ళాం. సో ఇప్పుడు కొంచెం మాధవుడి సేవలో డైరెక్ట్గా చేస్తున్నాను. నీ అభిప్రాయం నా అభిప్రాయం ఉండదు. ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం. ప్రజల అభిప్రాయం ప్రజలు మనం పార్టీ ఏమో ఇక్కడని చెప్పింది, ప్రజలేమో అక్కడని చెప్పారు. కాబట్టి ప్రజలతో మనం వెళ్ళాలంటే మీరేనా నేనే. ప్రజాసేవ అంటున్నారు కదా, ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీ అంటే ప్రజాసేవ వ్యక్తిగత లబ్ధ అంటే డబ్బులు, ధనం అవన్నీ కాదు, గౌరవం, పదవి అని అడిగారు. మీరు ప్రజాసేవ చేశారా? 3 పార్టీలు మారుతూ మీ వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీలు మారారు. అది నువ్వు చెప్పాలి. నువ్వు 16 ఏళ్ళని చూస్తాను నన్ను. నేను వ్యక్తిగత లబ్ధి ఏమైనా పొందానో పొందలేదో నీకు తెలుసు. నేను ఏ వ్యక్తిగత లబ్ధి పొందాను? నేను కాలేజ్ పర్మిషన్ తీసుకున్నానా, లేదా ల్యాండ్ ఏమన్నా నేను ఎవరిదన్నా కబ్జాలు చేశానా? నేను యూనివర్సిటీ పెట్టానా? ఇంకా బ్రదర్ పర్ఫర్మేషన్ శ్రీనివాస్ నా గురించి బాగా తెలుసు. నా ఫీజులు తగ్గించారు ఇంకా లాస్ట్ ఇయర్. నాకేం యూనివర్సిటీ ఇవ్వాల, వేరే వాళ్ళు తెలుగుదేశంలో యూనివర్సిటీ ఇచ్చారు. అర్థమైందా? నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి కాదు రాజకీయం అనేది ప్రజాసేవ చేయడానికి. చంద్రబాబు ఇలా ధర్నా చేశారు, అలా వచ్చి పార్టీ మారిపోయారు. అప్పుడు జనాలంతా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీ అభిమానులు చాలా ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీ వెనకాల తిరిగిన వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి. ఏం ఇబ్బంది పడరు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎప్పుడు కూడా న్యాయం చేస్తాను. ఓకే, నేను అందుకనే కాదు బ్రదర్, నేను 2 సార్లు పోటీ చేసినా నేను ఎమ్మెల్యేగా గెలిచాను, ఎంపీగా కూడా గెలిచాను. నేను చెప్తున్నా కదా బ్రదర్, ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం. అర్థమవుతుందా? అదే చెప్తున్నా కదా కారణం. ప్రభుత్వం, ప్రజలు అనుకున్న ప్రభుత్వం 5 ఏళ్ళు టైం ఇచ్చారు. 5 ఏళ్ళు టైం ఇచ్చినప్పుడు కనీసం మనం 5 నెలలు కూడా టైం ఇవ్వకుండా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అది చెప్తున్నా. అదే చెప్తున్నాను నేను. చూద్దాం, భగవంతుడు నిర్ణయిస్తారు. నీ చేత రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలియదు కదా. వాట్ విల్ డిసైడ్ ఆఫ్ డెస్టినీ. రాజకీయానికి దూరంగా ఉంటామని చెప్పే ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేసే ముందు ఇదే స్టేట్మెంట్ ఇస్తారు. 6 నెలలు జరగక ముందే కొత్త పార్టీలోకి వెళ్ళిపోతాం. అది ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది కదా ప్రతి వాళ్ళకి. కాదు నువ్వు లైఫ్ టైం ఒక ఛానల్ పనిచేస్తున్నావు, ఇష్టమైన ఛానల్లో మారట్లేదు నువ్వు. ఇదేంటే అదే మా శ్రీనివాస్ లాగా 25 ఏళ్ళ నుంచి ఒక ఛానల్. వాళ్ళు కూడా మారుతారు. ఇప్పుడు ఏమండి, నేను అన్ని తర్వాత చెప్తాను. మనం మరి ఇవ్వాలే కదా బిగిన్ చేసింది. మీరు అన్ని ఒక రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. కొన్నాళ్ళ పాటు మనం దీనిగా ఉండి మన వ్యక్తిగత పనులు చేద్దాం అనుకుంటున్నాం.
నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు బ్రదర్. వాళ్ళు ఎవరు విమర్శిస్తే దానికి సమాధానం చెప్తాను. వస్తే రాకుండా ఉంటాయి అన్నీ కాదు. ఇప్పుడు నేనే అది కాదయ్యా, నేనే కొన్నాళ్ళ పాటు దూరంగా ఉందాం అనుకుంటున్నాను కదా, చెప్తాను కదా నీకు అదే. అది తప్పదు. జగన్ గారు నన్నే ప్రశ్న ఉండమన్నారు, నేనే వద్దు బ్రదర్.